భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం, రామాయణ, నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ, చిత్రబృందం తాజాగా శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ గ్లింప్స్లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా సంప్రదాయ వస్త్రధారణలో, గంభీరంగా, అదే సమయంలో ప్రశాంత వదనంతో కనిపించారు. ఆయన కళ్లలో కనిపించిన తేజస్సు, దైవత్వం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి ఆర్భాటం లేకుండా, శాంత స్వభావంతో కనిపించిన ఆయనలు, పాత్రకు రణబీర్ ఎంతలా సిద్ధమయ్యారో చూపిస్తోందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ నటిస్తుండగా, సీతాదేవి పాత్రలో ప్రముఖ నటి సాయి పల్లవి కనిపించనున్నారు. ఇక లంకాధిపతి రావణుడి పాత్రను కేజీఎఫ్ స్టార్ యశ్ పోషిస్తుండటం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను అమాంతం పెంచేసింది. బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల నుంచి అగ్ర నటులు కలిసి నటిస్తుండటంతో ఇది నిజమైన పాన్ ఇండియా చిత్రంగా నిలవనుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త సాంకేతిక విలువలతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తోంది. ఈ చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజా గ్లింప్స్తో సినిమాపై నెలకొన్న ఉత్కంఠ, రాబోయే రోజుల్లో విడుదల కానున్న టీజర్, ట్రైలర్లతో మరింత పెరగడం ఖాయం.